ఆగిపోయింది. ఇది పెట్రోల్ తాగుతున్నా, రోజు నా రక్తం తాగుతున్నా, అర్థం కావట్లేదు. ఏ బస్సు, ఈ డొక్కు బండితో ఇంటి ఇబ్బంది పడే బదులు నేను కరెంటు బండి చూస్తున్నాడు ఏం జట్లేదు లేకపోతున్నాడు, కొనుక్కోవచ్చుగా. ఏంది కరెంటు బండ? నేను నమ్మను. అదే అదేం కాదు, నాకు కావాల్సింది బండ్లు, దీపావళి బాంబులు కాదు. అయ్యో అదేం కాదు. నేను కేటీఎస్ అనే కొత్త ఛానల్ యూట్యూబ్లో చూసాను. దాంతో R4 సిరీస్లో జెన్యున్గా రివ్యూస్ ఇస్తున్నారు, ఒకసారి చూడొచ్చు కదా బస్సు. ఓహో, హే సిస్, నువ్వు పై పవన్ రాయల్ ఎక్కడ ఉన్నాడో చూడు. పవన్ రాయల్ ఇక్కడ ఉన్నారా? ఏ మాస్టారు, లవ్ 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 కేటీఎస్ ఛానల్ అన్నావు, R4 సిరీస్ అన్నావు, P3 to S3 అన్నావు, హెల్త్ ఇస్ వెల్త్ అనే స్లీప్ గురించి చేసి ఇలా చక్కగా నిద్రపోతున్నావా? వెళ్ళి వీడియోస్ చేయి. ఎవరమ్మా మీరు? నేను మీ సబ్స్క్రైబర్ని. మా అన్న మీ గురించి చాలా గొప్పగా చెప్పుకున్నాడు, వెళ్ళి వీడియోస్ చేయండి. సబ్స్క్రైబర్ అడిగగా చేయకుండా ఉంటానా? చేసేద్దాం వెళ్ళి. హాయ్ అండి, హలో, నమస్తే. నా పేరు పవన్ రాయల్. మీరు చూస్తున్న నాలెడ్జ్ విత్ టైమ్ అండ్ స్పేస్ ఛానల్. R4 సిరీస్కు, R4 అంటే ఏంటో తెలుసు కదా. R4 సిరీస్కు మీకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము R4 సిరీస్లో చూడబోతున్నాం ఏథర్ ఈ బైక్ రివ్యూ. ఇప్పుడు మీరు చూడబోతున్న ఏథర్ 450X జనరేషన్ 3 మోడల్. ఇది దాదాపు 34 months ఓల్డ్. నేను సెప్టెంబర్ 10th 2022లో కొన్నాను. ఈ తిరుపతిలో కొన్నాను. నేను నివాసం ఉంటున్న కుప్పంలో మొట్టమొదటి ఈవీ వెహికల్. ఇప్పుడు కానీ మనం చూసుకున్నామంటే ఫిజికల్ ఓవర్వ్యూ, ఇందులో ఫిజికల్ ఓవర్వ్యూ మీరు చూసారంటే డిజైన్ కాస్త స్టైలిష్గా ఉంటుంది, మంచి స్పోర్టీ లుక్ ఉంటుంది. కలర్ చూసారంటే మింట్ గ్రీన్ అన్నారు. ఇది కలర్ వచ్చి సబ్జెక్టివ్. ఎందుకు సబ్జెక్టివ్ అన్నానంటే నేను కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నాకైతే మాత్రం అదరహో అనిపిస్తుంది. ఇందులో మనకి మీరు చూసారంటే ఇప్పుడు నేను ఆన్ చేయంగానే ఒక స్కూటర్లో, ఈ స్కూటర్లో వాళ్ళు చిన్నపాటి ట్యాబ్ అనేది ఒకటి ఫిక్స్ చేసినట్లు అనిపిస్తుంది మనకి. TFT డిస్ప్లే ఉంది, మరియు ఇక్కడ చూసారంటే 7.7 inches. ఇందులో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ పెట్టాడు, 2 GB ర్యామ్ ఉంది, 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇందులో మీరు ఇప్పుడు చూసారంటే ఇందులో నెట్వర్క్ కూడా కనిపిస్తుంది, నెట్వర్క్ ఉంది, బ్లూటూత్ ఉంది. సో చిన్నపాటి eSIM పెట్టినట్టున్నారు. మన ఈ ఏథర్ ఈ వెహికల్లో అనేక రకమైన ఫీచర్స్ ఉన్నాయి. అది ఆటో హోల్డ్ కావచ్చు, కోస్టింగ్ రీజనరేషన్ కావచ్చు, ఆటో ఇండికేటర్స్ కావచ్చు, నా ఫేవరెట్ పింగ్మై స్కూటర్ కావచ్చు. ఇవన్నీ మీకు ఒక లైవ్ డెమో ద్వారా మీకు క్లియర్గా చూపెడతాను. ఇప్పుడు నేను మీకు కోస్టింగ్ రీజనరేషన్ ఏ విధంగా కనిపిస్తుందో ఒకసారి డిస్ప్లేలో చూపెడతాను. రివర్స్ మోడ్, పార్క్ అసిస్ట్ రివర్స్ మోడ్ అనేది నేను ఇప్పుడు మీకు చూపెడుతున్నాను. ఇది కేవలం 5 to 10 kilometers మ్యాక్సిమం స్పీడ్లో వెళ్తుంది. ఈ వెహికల్ అనగానే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంట్రా అంటే బ్యాటరీ వచ్చి ఇక్కడ మనం చూసామంటే కింద బ్యాటరీని చక్కగా అల్యూమినియం అలాయ్తో ప్యాక్ చేస్తున్నారు. బ్యాటరీ యొక్క కెపాసిటీ వచ్చి 3.7 kilowatts, కానీ యూజబుల్ మాత్రం 3.24కే రిస్ట్రిక్ట్ చేశారు. ఈ బ్యాటరీ వచ్చి 21,700 cells లిథియం అయాన్ టైప్ ఆఫ్ బ్యాటరీ. ఈ బ్యాటరీ వచ్చి IP67 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ బ్యాటరీ. నెక్స్ట్ ఇంకా చూసారంటే మనం బ్రేకులను చూసామంటే, బ్రేకులను కానీ గమనించామంటే కంబైన్డ్ రీజనరేటివ్ బ్రేక్స్ అంటాము. మనం ఖచ్చితంగా ఫ్రంట్ బ్రేక్ రెండు అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక్కటి అప్లై చేసినా కూడా ఖచ్చితంగా రెండు బ్రేక్స్ అప్లై అవుతాయి. దీన్నే కంబైన్డ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు. ఆ తర్వాత మీరు చూసారంటే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనేది ఉంది. బ్యాక్ సైడ్ చూసామంటే సిమెట్రికల్ మౌంటెడ్ ప్రోగ్రెసివ్ అని మోనోషాక్ సస్పెన్షన్ ఇచ్చాడు. సో ఈ సస్పెన్షన్ వల్ల మనకు బంప్స్ పైన కావచ్చు, లేదా స్పీడ్ బ్రేకర్ మీద కావచ్చు, మన రైడ్ చాలా కంఫర్టబుల్గా, స్మూత్గా, వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చాలా చక్కగా ఉంటుంది. ఇక మీరు చూసారనుకోండి, ఇప్పుడు మోటార్ పేరు ఏంటంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రోనస్ మోటార్ అని చెప్తున్నాడు. ఈ మోటార్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మ్యాక్సిమం పవర్ ఇందులో 6.4 kilowatts అనేది ఉంటుంది. మ్యాక్సిమం టార్క్ 26 Nm అనేది వస్తుంది. మ్యాక్సిమం టాప్ స్పీడ్ వచ్చి 90 km/h. 0 to 40 km
3.3 సెకండ్స్లో చక్కగా అందుకుంటుంది. ఇందులో కానీ మీరు చూసారంటే ఇందాక నేను క్లియర్గా చూపెట్టాను కదా మీకు ఈ TFT డిస్ప్లేలో ఉన్నటువంటి దీంతో మీరు చూసారంటే, సో ఇక్కడ మీరు చూసారంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేది ఉంది. ఇది TPMS సంబంధించింది. క్విక్ కంట్రోల్స్ చూసారంటే ఇందులో ఆటో హోల్డ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ కానీ మనం ఎనేబుల్ చేసామంటే ఇప్పుడు ఈవినింగ్ టైం కాబట్టి డార్క్ మోడ్లో ఉంది. మనకి అవసరమైతే డే టైంలో ఆటో థీమ్ కానీ పెట్టుకున్నామంటే డే టైంలో లైట్ ఉంటుంది, డార్క్లో ఈవినింగ్స్లో డార్క్ మోడ్ అనేది ఎనేబుల్ అవుతుంది. మీరు చూసారంటే ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ పార్క్ అసిస్ట్, ఇండికేటర్ ఇవన్నీ మీరు లైవ్ డెమో చూసుంటారు. ఆ తర్వాత మీరు ఇక్కడ చూసారంటే ఆప్టిమైజ్డ్ ఛార్జర్ అని మీరు చూసుంటారు. 0 to 80% ఛార్జ్ చేస్తే అంటే బ్యాటరీ సేఫ్టీ కోసం 0 to 80% అని ఆప్టిమైజ్డ్ ఛార్జింగ్ పెట్టాడు. ఇది ఆఫ్ చేస్తే 0 to 100% ఫిల్ అయిపోతుంది. ఇంకా మీకు అన్నీ తెలిసిందే, ఫాల్ సేఫ్ అనే ఆప్షన్ ఉంది. ఇది చాలా క్రూషియల్, సేఫ్టీ పరంగా నాకు చాలా బాగా నచ్చింది. వన్స్ మనం పడ్డామంటే స్కిడ్ అయ్యి మోటార్ రన్ కాకుండా మోటార్ని ఆపేయడంతో సో ఆ ఇంపాక్ట్ అనేది మనకు చాలా వరకు తగ్గుతుంది. ఆ ఇంపాక్ట్. మ్యాప్స్ ఆప్షన్ ఉంది. సో మనం ఇక్కడ క్లిక్ చేసామంటే ఇప్పుడు నేను ఇక్కడ మ్యాప్స్ ఫోన్లో ఎలాగ వాడతామో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ మ్యాప్స్ ఇక్కడ చూసారంటే నేను భీమాస్ రెస్టారెంట్కి వెళ్ళాలి అంటే జస్ట్ ఐఎమ్ ట్యాపింగ్ ఇట్. ట్యాప్ చేసిన తర్వాత మనకి క్లియర్గా చూపెడుతుంది. 3.9 కిలోమీటర్స్ ఉంది, 9 minutes పడుతుందని. సో నావిగేషన్ మనకి మీ మొబైల్ ఫోన్ అవసరం లేకపోయినా దీంతోనే స్ట్రైట్ అవే మనము ఏతర డిస్ప్లేలో ఉన్న మ్యాప్స్ ఫీచర్ యూజ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కొట్టామంటే నావిగేషన్ వస్తుంది. సో మనం వెళ్తూ ఉండొచ్చు ఎక్కడ కావాలంటే అక్కడికి. ఆ తర్వాత మనం బ్యాక్ వచ్చామంటే ఫోన్ నోటిఫికేషన్స్ అంటే వాట్సాప్లో వచ్చిన కాల్స్ వచ్చినా అవి కూడా మనకి క్లియర్గా డిస్ప్లేలో ఉంటుంది. ఎమర్జెన్సీ కాల్ అని కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు, లేదంటే ఇగ్నోర్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూసారంటే మీకు మెనూ ఆప్షన్లో క్విక్ కంట్రోల్ సెక్షన్ ఉంది. ఇది మనం బ్రైట్నెస్ పెంచుకోవడానికి. ఆ తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ కానీ మనకి ఎనేబుల్ చేసినా మనకి కాల్స్ వస్తాయి, చూపెడతాయి. ఇప్పుడు చూసారంటే మీరు ఇది ప్రొఫైల్ సెక్షన్ అండి. ఇందులో మనకి క్లియర్గా సాఫ్ట్వేర్ వర్షన్ ఏది ఉంది చూపెడుతుంది. ఇక్కడ మనకి జనరల్గా ఆండ్రాయిడ్ మొబైల్స్లో ఏ విధంగా అయితే మనకి అప్డేట్ వస్తుందో ఓవర్ ది ఇయర్ OTA అప్డేట్స్ వస్తాయి కదా, సేమ్ అదే విధంగా ఇందులో కూడా అప్డేట్స్ ఇస్తాడు కంపెనీ వాడు. సో మనం అప్పుడు అప్డేట్ చేసుకున్నామంటే ఆ ప్రాసెస్ని సేమ్ మొబైల్ ఏ విధంగా అప్డేట్ అవుతుందో సేమ్ ప్రాసెస్ ఇది కూడా అదే విధంగా అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయితే న్యూ ఫీచర్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆ తర్వాత ప్రొఫైల్ సెక్షన్లో మనం ఇటు చూసామంటే డాక్యుమెంట్స్. సో మన డాక్యుమెంట్స్ సడన్గా మన పోలీస్ పట్టుకున్నా లేదా ఎవరు పట్టుకున్నా ఏ అథారిటీస్ పట్టుకున్నా మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అది ఏదైనా RC కావచ్చు, ఇన్సూరెన్స్ పేపర్లు కావచ్చు, మన లైసెన్స్ DL కావచ్చు, ఏది కావాలన్నా మన బిల్స్ ఉండే వెహికల్ బిల్స్ ఎవ్రీథింగ్ మనం ఇందులోనే ఫిట్ చేసుకోవచ్చు. ఈ డాక్యుమెంట్స్, ఈ స్టోరేజ్ చాలా మంచి ఫీచర్. అంటే ఫిజికల్ ఏది కాకుండా ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ టుడేస్. ఇప్పుడు నేను చూపెడుతున్నది వచ్చేసి TPMS అంటారు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. ఇందులో నాకు కాస్త అన్రిలయబుల్ అంటే నాకు పెద్దగా కాన్లా అనిపిస్తున్నది ఏంట్రా అంటే ఇక్కడ ఉన్న రీడింగ్స్ మీరు చూడండి. ఇప్పుడు ఫ్రంట్ 31 ఉంది, 37 ఉంది. మన దగ్గర ఉన్నటువంటి డిజిటల్ ఎయిర్ ఇన్ఫ్లేటర్స్ మీకు కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఎయిర్ ఇన్ఫ్లేటర్స్ ఉంది కదా, ఈ ఎయిర్ ఇన్ఫ్లేటర్స్ రీడింగ్స్ ఒకటి చూపెడుతుంది. మనకు పంచర్ షాపులకు వెళ్ళిన తర్వాత ఒక టైప్ ఆఫ్ రీడింగ్స్ వస్తుంది. ఆ రీడింగ్స్ అనేది మీకు ఎలా ఉంది, ఎలా మిస్ మ్యాచ్ అవుతుంది అనేది నేను మీకు క్లారిటీగా చూపెడతాను ఒక వీడియోలో. ఏమేమి ఉన్నాయి పెరుగుతుంది ఇక్కడ 31.5 4 మోడ్స్ కనిపిస్తుంది మనకు డిస్ప్లేలో. ఎకో మోడ్, రైడ్ మోడ్, స్పోర్ట్ మోడ్, వ్రాప్ మోడ్ అని 4 కనిపిస్తుంది మనకి. ఇప్పుడు మీరు చూసారంటే ఇది ఎకో మోడ్ అండి. ఇప్పుడు మన ఎకో మోడ్లో ఉంది. ఇది మోస్ట్లీ 30-40 మ్యాక్స్ స్పీడ్. ఆ తర్వాత రైడ్ మోడ్ ఉంది. రైడ్ మోడ్ చూసారంటే ఇంకొద్దిగా ఫాస్ట్ వెళ్తుంది. ఇందులో మ్యాక్స్ అంటే 45 to 50 వెళ్ళొచ్చు. ఆ తర్వాత చూసారంటే మీరు స్పోర్ట్ మోడ్లో మంచి పికప్ ఆల్మోస్ట్ 60-70 వస్తుంది. వ్రాప్ అంటే టాప్ మోస్ట్ హై ఎండ్ మోడ్. ఈ మోడ్లో మనం దాదాపు 90 km స్పీడ్తో మనం ప్రయాణించవచ్చు. మనకు ఈ వెహికల్ అనగానే మనం ఫస్ట్ ఆలోచించేది ఇందులో మనం ఏం ఆలోచిస్తాం, రేంజ్ ఎంత వస్తుంది అనేసి. ఇందులో ఇది జనరేషన్ 3 450X కాబట్టి ఇందులో వాళ్ళు చెప్పినటువంటి ట్రూ రేంజ్ వచ్చి 105 kilometers అన్నారు. సర్టిఫైడ్ రేంజ్ వచ్చి 146 kilometers అన్నారు. ఇప్పుడు కానీ మీరు చూసారంటే బూట్ స్పేస్ దాదాపు 22 liters అని చెప్పాడు. 22 liters స్టోరేజ్ ఉంది. సో మనకి ఎక్కడ సూపర్ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మంచిగా ప్రొవిజన్ స్టోర్స్కి వెళ్ళినా మంచి సరుకులు తీసి పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ చూసామనుకోండి, ఫ్రంట్ మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఫ్రంట్ ట్యూబ్లెస్ టైర్ ఇచ్చాడు. 90
-90/12 సైజ్ టైర్ ఇచ్చాడు మనకి. అదేవిధంగా మనకి డిస్క్ బ్రేక్స్ కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మనం బ్యాక్ సైడ్ వెళ్ళామంటే ఇప్పుడు 100/80-12 సైజ్ ఒక ట్యూబ్లెస్ టైర్ ఇచ్చాడు. ఇందులో కూడా మీరు చూసారంటే ఈ అలోయ్ వీల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసారంటే ఇందులో 2 టైప్స్ ఆఫ్ బెల్ట్స్ ఉంది. ప్రైమరీ బెల్ట్ అని మోటార్ కింద ఉంది. సెకండరీ బెల్ట్ మీరు చూసారంటే శారీ గార్డ్ పక్కలో ఉంది. ఈ బెల్ట్ గురించి చిన్న ఇష్యూ ఉంది. ఇది కాన్ సెక్షన్లో మీకు నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడ చిన్నపాటి స్క్రాచ్ అనేది ఒకటి మీకు కనిపిస్తూ ఉంది. చూడండి, ఇది బూమ్, హియర్ వి గో. ఇప్పుడు మీరు గమనించారంటే ఇది బాడీ గార్డ్, అంటే స్క్రాచెస్ పడకుండా నేను చాలా చక్కగా వాడాలన్న ఉద్దేశంతో బాడీ గార్డ్ అనేసి ఒక 1500 రూపీస్ పెట్టి బాడీ గార్డ్ వేయించాను. అంటే కంప్లీట్ ప్రొటెక్షన్ కాకపోయినా ఎక్కడైతే మోస్ట్ వనరబుల్ స్పాట్స్ ఉంటాయో ఆ స్పాట్స్లో బాడీ గార్డ్ ప్రొటెక్షన్ లాగా వేసాము. ఇప్పుడు మీరు ఇంకో చోట చూసారంటే ఇక్కడ కనిపిస్తుంది మీకు, ఎక్కడైతే వనరబుల్ స్పాట్స్ ఉన్నాయో మన ప్యానల్స్ దగ్గర, సైడ్ ఫ్లోటింగ్ ప్యానల్స్ దగ్గర కనిపిస్తుంది. మళ్ళీ ఇక్కడ చూసారంటే మోస్ట్ ఇంపార్టెంట్ యాక్సెసరీ, ఇదైతే బండితో పాటు రాలేదు, దీన్ని మళ్ళీ సపరేట్గా కొనాల్సి వచ్చింది. దీన్ని ఫ్రంక్ అంటారు. సో కాస్త యూసేజ్కి స్టోరేజ్కి బాగుంటుంది అనేసి అవసరం కాబట్టి తీసుకున్నా. దీన్ని అడిషనల్గా 2000 రూపీస్ దాకా పే చేయాల్సి వచ్చింది. అంత వర్త్ అయితే కాదనిపించింది నాకు. ఇప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేశారంటే ఎలక్ట్రిక్ వెహికల్కి ఛార్జింగ్ చాలా క్రూషియల్. ఆ ఛార్జింగ్ అనేది మీకు చూపెడతాను రండి. ఛార్జర్ సేమ్ ఈ విధంగా ఉంటుంది. పిన్ మనకి ఇది PCRD ప్లగ్స్ అంటాము. దీన్ని మనము ప్లగ్లో చెక్కిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ మనం ఫిట్ చేయొచ్చు. ఇది ఛార్జింగ్ సాకెట్ అండి. ఓకే, ఈ ఏథర్ 450X జనరేషన్ 3 ఈ వెహికల్ అనేది దాదాపు 15,300 కిలోమీటర్ల దాకా తిరిగింది. 3 సంవత్సరాలకు కరెక్ట్గా 2 నెలలు తక్కువ 15,300 కిలోమీటర్ల దాకా దాదాపు నేను వాడాను. ఇప్పుడు కానీ మనం మెరిట్స్ గురించి, అదే మన ప్రోస్ గురించి కానీ మనం మాట్లాడామంటే నాకు చాలా నచ్చిన విషయాలు చాలానే ఉన్నాయి ఇందులో. ఛార్జింగ్ స్పీడ్స్, మొదటి ఛార్జింగ్ స్పీడ్ 0 to 100 అయితే దాదాపు 5 అవర్స్ లేదా మ్యాక్సిమం 5.5 అవర్ పడుతుంది. లేదు అంటే 30 to 100 అయితే కేవలం 4 అవర్స్ పడుతుంది. అదే 20% to 100% అయితే 4.5 అవర్స్లో ఫిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఏథర్ ఈ వెహికల్ అనగానే మనం మోస్ట్ ప్రాబబ్లీ డిస్కస్ చేయాల్సిన అంశం ఏంట్రా అంటే మన యొక్క రేంజ్ యాంగ్జైటీ ప్రతి ఒక్కరికి ఉండే తీరుతుంది ఇవి ఎలక్ట్రిక్ వెహికల్ ఉన్న వాళ్ళకి. కానీ ఇక్కడ ఉన్న ఈ ఏథర్ ఈ వెహికల్ జనరేషన్ 3 450X ఒక రేంజ్ ఏంటంటే సింగిల్ రైడ్లో దాదాపు వాడు చెప్పినట్లు ఉండే ట్రూ రేంజ్ 105 కిలోమీటర్స్ని క్లియర్గా 95 to 105 110 మనం ఎంత థ్రోటల్ అనేది తెలుసు కదా, మన ఈ థ్రోటల్ని ఎంత ఎఫిషియెంట్గా మనం మేనేజ్ చేస్తే అంత మంచి రేంజ్ అయితే ఖచ్చితంగా వచ్చేది. క్లియర్గా అది 95 to 100 కావచ్చు, లేదా 105 110 120 వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉంది. అదే వేరే పిల్లన్ రైడ్తో కానీ తీసుకున్నానంటే నేను ఎవరన్నా ఇతరులతో ఎక్కించుకున్న వెళ్ళినప్పుడు రేంజ్ కాస్త 90 or 95 మ్యాక్సిమం వచ్చేది అంతే, 0 to 100%. ఇక పెట్రోల్తో కంపేర్ చేస్తే, పెట్రోల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే 10 రూపీస్ పెట్రోల్ ఖర్చు అవుతుందంటే మనకి కేవలం 1 or మ్యాక్సిమం 2 రూపీస్తోనే ఎలక్ట్రిక్ బండిని నిస్సందేహంగా నడిపేయచ్చు. ఇప్పుడు మీరు గమనించారంటే మన మొబైల్ ఫోన్తో మన ఏథర్ ఈ వెహికల్ పేర్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక ఆప్షన్ ఉంది, నేను చూపెడుతున్నాను చూడండి. ఇది మొబైల్ యాప్. ఇది నా యొక్క స్కూటర్ మీకు కనిపిస్తుంది, ఏథర్ 450X Gen 3 అని. ఇక్కడ మీరు చూసారంటే బెల్ అంటే ఐకాన్ ఉంది. ఈ ఐకాన్ మనం ప్రెస్ చేసామంటే ఈ ఆప్షన్ పేరు ఏంట్రా అంటే పింగ్ మై స్కూటర్. ఈ స్కూటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా ఒక రద్దీ ప్లేస్కి వెళ్ళిన తర్వాత 4-5 బైకులు ఉన్నా లేదా 4-5 ఏథర్లు ఉన్నా మన ఏథర్ని మనం ఏదో కనుక్కోవాలంటే ఈ ఆప్షన్ యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది కదా. నాకు మరో నచ్చిన ఫీచర్ ఏంట్రా అంటే లైవ్ లొకేషన్ షేరింగ్. మన డాష్ బోర్డ్లో మీకు చూపెట్టాను కదా, ఆ డాష్ బోర్డ్లో ఒక ఎమర్జెన్సీ కాంటాక్ట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఆ సేవ్ చేసుకున్న కాంటాక్ట్ని బండి కాస్త స్కిడ్ అయిన వెంటనే తనకు నోటిఫికేషన్, ఒక మెసేజ్ టెక్స్ట్ రూపంలో వెళ్ళిపోతుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. ఆ తర్వాత అత్యంత ఇష్టమైన ఫీచర్ నాకు థెఫ్ట్ ప్రొటెక్షన్. ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఏంటో కదండి, మీరు లైవ్ డెమోలో చూసుంటారు. సో మనం ఎవరన్నా కానీ ఎక్కడన్నా 10 బండ్లు ఉన్న 10 బండ్లు పార్క్ చేసిన చోట కానీ మనం బండి పార్క్ చేసామంటే ఎటువంటి సందేహాలు కానీ భయాలు కానీ మనకి అవసరమే లేదు. ఏం జరుగుతుందంటే ఎవరన్నా వచ్చి కాస్త కదిపిన వెంటనే మనకి ఫోన్లలో మెసేజ్ రూపంలో, నోటిఫికేషన్ రూపంలో క్లియర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు గమనించారంటే నా వెహికల్ పార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ విధంగా ఎవరన్నా వచ్చి ఇలా తీసుకెళ్ళిపోవాలని చెప్పి ట్రై చేసిన వెంటనే ఏం జరుగుతుందో చూసేద్దాం. మీరు ఇప్పుడు చూసారంటే మన ఇండికేటర్స్
మనకు డేంజర్ లైట్ సిగ్నల్ నోటిఫికేషన్ ఇస్తుంది. ఇదే థెఫ్ట్ ప్రొటెక్షన్ అంటాం మనం దీన్ని. ఎవరన్నా మన బండిని అలా తస్కరించాలని చూసారో దొరికిపోతారు. ఆ తర్వాత నాకు అత్యంత ఎక్కువగా ఇష్టమైన ఆప్షన్ ఆటో హోల్డ్. ఎక్కడన్నా మనం వెళ్తున్నప్పుడు, ఒక ట్రావెల్లో వెళ్తున్నప్పుడు, రైల్వే స్టేషన్లో బ్రేకులు పడినప్పుడు, కాస్త ఇంక్లైన్డ్ పొజిషన్లో మన బండి ఉన్నప్పుడు బ్రేక్ అప్లై చేయగానే ఆటో హోల్డ్ అనే ఫీచర్ చాలా చక్కగా ఉంటుంది. అందరూ మన పట్టే ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూసారంటే నేను ఒక ఫీచర్ మీకు ఆటో హోల్డ్ అనే ఫీచర్ని మీకు ఏ విధంగా వర్క్ అవుతుందో చూపెడతాను. ఇప్పుడు నేను ఉన్నది ఇక్కడ, నేను వెళ్ళాల్సింది లోపలికి. ఒకసారి చూడండి, ఇంక్లైన్డ్ పొజిషన్ కాస్త మెట్టగా ఉంది. సో ఇప్పుడు నేను వెళ్ళిన తర్వాత ఏ విధంగా ఆటో హోల్డ్ వర్క్ అవుతుందో చూపెడతాను. మీరు కానీ గమనించారంటే ఇప్పుడు చూడండి, ఈ ఇంక్లైన్ పొజిషన్లో నేను ఎంత చక్కగా నిలబడడానికి కారణం ఏంట్రా అంటే ఆటో హోల్డ్ అనే ఒక ఫీచరే ఇంత చక్కగా నిలబడడానికి కారణం. ఈ ఆటో హోల్డ్ని రిలీజ్ చేయాలంటే మళ్ళీ బ్రేక్ని జస్ట్ ఒకసారి ట్యాప్ చేస్తే రిలీజ్ అవుతుంది, ముందుకెళ్తుంది. ఇప్పుడు మీరు చూసారంటే సైడ్ స్టాండ్ వేయడం వల్ల ఆ సెన్సార్ అనేది క్లియర్గా చూపెడుతుంది పార్కింగ్ మోడ్లో ఉందని. మీరు కానీ ఇక్కడ గమనించితే పార్కింగ్ మోడ్లో ఉన్నట్టు చూపెడుతుంది. ఆ తర్వాత మీరు కానీ గమనించారంటే ఇందులో ఒక స్విచ్ ఉంది. ఈ స్విచ్ కానీ కిల్ స్విచ్ అంటాము. ఈ స్విచ్ను మనం ఆన్ చేసామంటే మనకు డిస్ప్లేలో కనిపిస్తుంది అందులో. ఇప్పుడు మీరు చూసారంటే బండి మన రైడ్ మోడ్లో ఉంది. రైడ్ మోడ్లో ఉన్నప్పుడు కానీ మనము ఉన్నట్టుండి ఆపేసేయాలంటే ఇక్కడ ఉన్న ఒక స్విచ్ ఉంది. ఈ స్విచ్ మీరు చూసారంటే ఈ స్విచ్ ఆపిన తర్వాత మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. సో ముందుకు కదలమన్నా కూడా కదలదు. నేను ఎంత థ్రాటిల్ ఇస్తున్నా కూడా ముందుకు వెళ్ళట్లేదు. అదే వన్స్ మన కిల్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత థ్రాటిల్ ఇచ్చామంటే వెళ్ళిపోతాం. సో మోటార్ అనేది ఉన్నట్టుండి బండి ఆపేయాలంటే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను మీకు మరొక ఆప్షన్ అనేది చూపెడతాను. ఒకసారి నేను పైకి వచ్చిన తర్వాత కీస్ తీసేసినా కూడా లైట్ కాసేపు ఉంది. అంటే నేను ఇంట్లోకి వెళ్ళడానికి గైడ్ మీ హోమ్ ల్యాంప్ అని కాసేపు మనం గేట్ ఓపెన్ చేసినా లేదా డోర్ ఓపెన్ చేసినా ఓపెన్ చేయడానికి చీకట్లో కాస్త యూస్ఫుల్ అయిన ఫీచర్ గైడ్ మీ హోమ్ అనే ఆప్షన్. ఆ తర్వాత మనం గమనించామంటే కాల్స్ అండ్ మెసేజెస్. ఇప్పుడు నేను రైడ్లో వెళ్తున్నాను, ఒక చోట నుంచి మరో చోటకి వెళ్తున్నాను, కాల్స్ అండ్ మెసేజెస్ కానీ వచ్చిందంటే లైవ్ నోటిఫికేషన్స్ కానీ నేను లైవ్ నోటిఫికేషన్స్ అనే ఆప్షన్స్ కానీ ఆన్ చేసి ఉంచుకున్నానంటే క్లియర్ కట్గా కాల్స్ కూడా నాకు క్లియర్గా చూపెట్టేస్తుంది. ఏ కాల్ అయినా ఇంపార్టెంట్ కాల్ అయితే వెంటనే నేను అటెండ్ చేసుకోగలుగుతాను. ఇంపార్టెంట్ కాల్ కాదంటే వెంటనే అక్కడే నుంచి ఆపి కాస్త డిక్లైన్ చేసేయగలను. ఇప్పుడు డాష్ బోర్డ్లో మనకు ఏ విధంగా కాల్స్ వస్తుందో చూపెడతాను నేను. ఇప్పుడు మన కాల్ నోటిఫికేషన్ వన్స్ మన ఫోన్ కానీ పేర్ అయిన తర్వాత ఏతర్ డాష్ బోర్డ్ మీద ఈ విధంగా మనకు వచ్చే కాల్ క్లియర్గా ఇందులో డిస్ప్లే చేయబడుతుంది. ఈ విధంగా మనం ఆన్ చేయాలన్నా కట్ చేయాలన్నా ఇక్కడి నుంచే చేయొచ్చు. వన్స్ మనం బ్లూటూత్తో పేరప్ చేసుకున్న తర్వాత ఆన్ చేయాలన్నా చేయొచ్చు. మనం మాట్లాడేసిన తర్వాత ఇక్కడి నుంచే కూడా మనం కట్ చేయొచ్చు. ఇంకా అన్నిటికన్నా మరో ఫీచర్ డాక్యుమెంట్ స్టోరేజ్. అది ఈ రోజుల్లో మనకు తెలిసిందే కదా, ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రింజెంట్గా ఉంటారు. సో ట్రాఫిక్ పోలీస్ ఎదురైన వెంటనే మనం కావాలంటే డాక్యుమెంట్స్, అది మన ఆర్సీ కావచ్చు, డిఎల్ కావచ్చు, లేదా ఇంకొకటి బిల్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, అన్నీ మనం ఇందులో స్టోర్ చేసుకోవడంతో ఫిజికల్గా ఏ డాక్యుమెంట్స్ క్యారీ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మనం క్లియర్గా చూపెట్టేయచ్చు వాళ్ళకి. ఆ తర్వాత నాకు నచ్చిన మరో ఫీచర్ TPMS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్. మీరు డెమో చూసుంటారు. ఇది ఉండడం వల్ల ప్రత్యేకంగా మనకు డిస్ప్లేలో క్లియర్ కట్గా చూపెట్టేస్తుంది. అంటే మనకు సహజంగా ఈ ఫీచర్ లేకపోతే ఎప్పుడు వెళ్ళి గాలి పెట్టాలనేటువంటి ఎయిర్ యాంగ్జైటీ అనేది మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే గాలి తగ్గిందో, ఎప్పుడు అవసరమో అప్పుడు మనం డాష్బోర్డ్లో చూసి చక్కగా మనం వెళ్ళి ఫిల్ చేసుకోవచ్చు. ఇక అన్నిటికన్నా మరో ఇంపార్టెంట్ ఫీచర్ మెరిట్స్ ఏంటంటే మన రైడ్ హిస్టరీ అనేది క్లియర్గా మనకి చూపెట్టేస్తుంది. మనం ఎక్కడెక్కడ వెళ్ళాము, ఎక్కడెక్కడ తిరిగాము, ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాము క్లియర్గా చూపెడుతుంది. ఆ రైడ్ హిస్టరీ ఏంట్రా అంటే కొద్దిమందికి మేబీ ఇబ్బంది కూడా కలగచ్చు, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. మనం ప్రోస్ ఆల్రెడీ చూసాం కాబట్టి కాన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఏ ఏరియాలో ఇంప్రూవ్మెంట్ ఇచ్చింటే మరింత బాగుండేదో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏంట్రా అంటే వెహికల్ వారంటీ 3 years ఇచ్చారు. ఆశాజీవులం కదా మనుషులం, 5 ఏళ్ళు పాటు ఇచ్చింటే చాలా బాగుండేది. అవసరం కూడా. ఆ తర్వాత బ్యాటరీ ప్రొటెక్షన్ అనేది నాకు 3 years ఇచ్చారు. ఆ తర్వాత మరొక 5,000 రూపీస్ నేను పే చేసి 5 yearsకి ఎక్స్టెండ్ చేసుకున్నాను.
కానీ ఇప్పుడున్న వెహికల్స్ అన్నీ ఇప్పుడు వస్తున్న కొత్త మోడల్స్ ఏతర్ రిస్తా కావచ్చు, ఎపెక్స్ కావచ్చు, 8+8 years వారంటీ అని విన్నాను, చూడాలి. ఆ తరువాత మొట్టమొదటి 1000 kilometers చిన్నిపాటి ఇందులో ఉన్నటువంటి బెల్ట్స్, ప్రైమరీ బెల్ట్, సెకండరీ బెల్ట్, ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి బెల్ట్ కానీ చూస్తుంటే కొద్దిగా ఒక 1000 kilometers పాటు కాస్త సౌండ్ వచ్చేది. ఆ తర్వాత కోర్స్ అది ఆ సౌండ్ అని గ్రాడ్యువల్గా డిక్రీజ్ అయిపోయింది. ఈ బెల్ట్ ఏమైందంటే బెల్ట్లో క్వాలిటీ ఇష్యూస్ అనేది వచ్చాయి. సో అంటే నడుస్తున్న వేగంలోనే వెంటనే బెల్ట్ తెగిపోవడం, చిన్నపాటి ఇబ్బందులు జరగడం జరుగుతుంది. దాన్ని కూడా వాళ్ళు కవరప్ చేసుకున్నారు, ఫైన్, అది ఒక మంచి విషయం. ఆ తర్వాత ప్రొటెక్షన్, ఇప్పుడు మీరు కానీ గమనించారంటే ఈ చిన్నపిల్లలు ఎవరన్నా చిన్నపిల్లలు చిన్నపిల్లలు డ్రైవ్ చేయాలంటే వెనకాల కాస్త ప్రొటెక్షన్ ఇచ్చింటే చాలా బాగుండేది. ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎటువంటి ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఇది ఒక చిన్నపాటి కాన్. కోర్స్ ఇప్పుడున్న రిస్తా మోడల్ కావచ్చు, కొత్త మోడల్స్కి కొంచెం అడిషనల్గా సెక్యూరిటీ ఇక్కడ ఇచ్చారు. ఇకపోతే ఛార్జర్, నేను ఆల్రెడీ చూపెట్టాను కదా, ఛార్జర్ వారంటీ 3 years ఇచ్చారు. 5 years ఇచ్చింటే బాగుండేది అనిపిస్తుంది. నాకున్నటువంటి 3 years నేను వాడకంలో నేను గమనించింది ఏంట్రా అంటే బ్యాక్ టైర్ 10,000 kilometersకే మార్చాల్సి వచ్చింది. బహుశా పంచర్ల వల్ల కావచ్చు, కాదు కానీ చెప్తున్నాను. మరి ఇంకొక ఫీచర్ చూశాను నేను, ఇందులో ఉన్నటువంటి మరొక ఫీచర్ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, BMS అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100% ఫుల్ ఛార్జ్ చేశాను అనుకోండి, ఈరోజు ఈవినింగ్ నేను ఒక 5 kilometers వెళ్ళాను, 5% రేంజ్ డ్రాప్ అయ్యింది, బ్యాటరీ డ్రాప్ అయ్యింది, అంటే 95%కి వచ్చింది అనుకుందాం. వచ్చిన తర్వాత ఈరోజు నైట్ అంతా నేను అలానే ఉంచేసాను అనుకోండి, మరుసటి రోజు మార్నింగ్ లేచేసరికి ఓ 2% డ్రాప్ అనేది. అది కోర్స్ ఇది కానైతే కాదు, బ్యాటరీ మేనేజ్మెంట్ కొన్ని ఫీచర్స్ కోసం, కానీ దీని గురించి కూడా నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకున్నాను. ఆ తర్వాత మీరు కానీ గమనించారంటే సైడ్ స్టాండ్కి సెన్సార్ అనేది ఇచ్చాడు అతను. ఇక్కడ మీరు చూసారంటే ఈ సైడ్ స్టాండ్ మనం రైడ్లో వెళ్తున్నప్పుడు పొరపాటున సైడ్ స్టాండ్ కానీ మనం వేసినా కూడా ఆ బండి కాసేపు ముందుకెళ్తుంది. ఇది కాస్త డేంజరస్, ఇది కొద్దిగా మార్చుకునంటే ఇంప్రూవ్ అవ్వాల్సిన విషయం అని నేను ఫీల్ అవుతున్నాను. ఆ తర్వాత ఇప్పుడు వరకు నేను జరిగినంత వరకు సర్వీస్లు అయితే 3 సర్వీసులు చేసుకున్నాను. 5K kilometers, 10K kilometers, 15K kilometers సర్వీస్ చేసుకున్నాను. నేను చేసుకున్న తర్వాత ఏంట్రా అంటే బిల్డ్ క్వాలిటీ, పార్ట్స్, ఏ పార్ట్స్ ఎంత ఇబ్బంది వస్తుంది, ఇప్పటివరకు అయితే బాగుంది, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. ఇకపై ఫ్యూచర్లో ఏ ఇబ్బందులు వస్తాయో చూడాలి. నెక్స్ట్ ఇంకొక కాన్ అయితే కాదు కానీ కాన్లో అనిపిస్తుంది కాబట్టి చెప్తున్నాను, TPMS అని ఇచ్చారు కదా, TPMS అనేది సపరేట్ యాక్సెసరీగా నేను కొనుక్కోవాల్సి వచ్చింది. ఈ యాక్సెసరీగా కొనుక్కొచ్చే బదులు దాంతోనే ఇచ్చింటే చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు మనం ఇంపార్టెంట్గా డిస్కస్ చేయాల్సిన టాపిక్ ప్రైస్ ఎంత పెట్టాను ఈ వెహికల్కి అని. అంటే ప్రైస్ 1,14,000 చేంజ్. ఆగండి, కంప్లీట్ ప్రైస్ అనుకునేది కాదండి. 1 lakh సబ్సిడీ రిమూవ్ చేసిన తర్వాత 1,14,119 రూపీస్. మరియు వీళ్ళు ఏం చేశారంటే చిన్నపాటి ట్రిక్ ఏంట్రా అంటే పెర్ఫార్మెన్స్ అప్గ్రేడ్ అని చెప్పేసి 20,000 అడిషనల్ వేశారు. ఆ తర్వాత మరొక 20,000 అంటే నియర్ బై 20,000, 25 రూపీస్ తక్కువ ఛార్జర్ అని సపరేట్ యాక్సెసరీగా పెట్టి అమ్మారు. సో ఛార్జర్ మొత్తం బిల్ అంతా కలుపుకుంటే ఆల్మోస్ట్ 1,55,000 వరకు ప్రైస్ పడింది. ఆ తర్వాత ఒక 2,500 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు అది ఇది, ఆ తర్వాత ఒక 8,000 రూపీస్ ఇన్సూరెన్స్. సో ఆల్మోస్ట్ నాకు 1,70,000 ప్లస్ అనేది పడింది. ప్రైస్ కాస్త కానింది, ఎందుకంటే మనం పెట్రోల్ వెహికల్స్ కానీ మనం గమనించామంటే 1,30,000, 1,20,000కి మంచి బండ్లు వస్తాయి. కోర్స్ ఇది మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ముందు ఇన్వెస్ట్ చేసిన ఆ తర్వాత మనకి పెట్రోల్ ఖర్చు రికవర్ అవుతుంటాయి కదండి. కానీ మిడిల్ క్లాస్ ప్రజలు కాబట్టి కాస్త అఫోర్డబుల్కి కాస్త అంటే ప్రైస్. కోర్స్ ఇప్పుడు కొత్త బేస్ మోడల్స్ 450S కావచ్చు, రిస్తా కావచ్చు, బేస్ మోడల్స్ వచ్చాయి. నేను ఇందాక చెప్పాను కదా ఛార్జర్ ప్రైస్ 19,975 రూపీస్ పెట్టారని. ఆ తర్వాత ఏం జరిగిందంటే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ ఫేమ్ 2 పాలసీ అనేది వయలేషన్స్ జరిగిందని అందరి దగ్గర ఎవరికైతే ఛార్జర్ని సపరేట్గా ఛార్జర్ని బిల్ చేసి ప్రైస్ చేశారో అందరికీ ఛార్జర్ రీఫండ్స్ ఇప్పించారు. ఇది కూడా ఒక చిన్నపాటి కాన్గా ఫీల్ అయ్యాను. ఇందులో నాకు అనిపించిన మరొక కాన్ ఏంట్రా అంటే మన స్కూటర్ని, ఈ వెహికల్ని మన ఫోన్లో ఉన్న ఒక యాప్తో పేర్ చేసుకోవచ్చు. ఆ పేర్ చేసుకోవాల్సినప్పుడు కొన్ని పేరింగ్ ఇష్యూస్ అనేది నేను ఫేస్ చేశాను. అప్పుడప్పుడు మన ఫోన్ని, మన యొక్క యాప్, మన యొక్క వెహికల్ రెండు పేర్ అయ్యేటప్పుడు కాస్త చిన్నపాటి ఇష్యూస్, అంటే ఒకరోజు కనెక్ట్ అవ్వచ్చు, కొన్ని రోజులు కనెక్ట్ అవ్వకపోవడం అనేది జరిగింది. అది చిన్నపాటి కాన్గా ఫీల్ అవుతున్నాను. ఇక మరొక కాన్ ఏంట్రా అంటే మనము ఆల్రెడీ ఛార్జింగ్ స్పీడ్స్ గురించి నేను చెప్పాను కదా, ఇది కానీ ఏతర్ ఎక్స్పీరియన్స్ సెంటర్ కానీ మనం వెళ్ళామంటే అక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఉంటుంది. అది 45 minutesలోనే 0 to 80% అనేది ఛార్జింగ్ కంప్లీట్ అయిపోతుంది. కానీ 0 to 100% ఇచ్చుంటే మనకు దూర ప్రయాణికులకి, నేను ఉన్నటువంటి టౌన్లో దూర ప్రయాణికులకి యూజ్ అయ్యింది. అంటే 0 to 80 మాత్రమే చేసుకునే వీలుంది ఏతర్ ఫాస్ట్ ఛార్జింగ్ సెంటర్స్లో. 0 to 100% ఇచ్చుంటే కాస్త బాగుండేది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి స్కూటర్ పేరు ఏతర్ 450S. ఇది
మనకు బేస్ మోడల్. మీరు గమనించారంటే ఇది 450S వర్షన్. సేమ్ అన్ని ఫీచర్స్ మనం ఇందాక చూసిన విధంగానే ఉంటుంది. సేమ్ ఏతర్ 450Xకి ఎస్కి పెద్ద తేడా అయితే ఉండదు. అందులో మనం టచ్ స్క్రీన్ అయితే చూసాం. ఇక్కడ మనం టచ్ స్క్రీన్ లేకపోయినా మేబీ జాయ్స్టిక్ ఇచ్చినట్టున్నారు. ఈ జాయ్స్టిక్ ద్వారా తనకు కావాల్సినటువంటి ఫీచర్స్ని తాను ఆపరేట్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్. కానీ మీరు చూసారంటే డిస్ప్లే ఉందండి. ఆ డిస్ప్లే టచ్ స్క్రీన్ కాదు, మిగతా అన్నీ సేమే ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఏతర్ 450X మరియు ఏతర్ 450S 2 వేరియంట్లు మనకు కనిపిస్తుంది. ఇందులో ఉన్నటువంటి చిన్నపాటి డిఫరెన్స్ ఏంటంటే మనకు ఒకటి బేస్ వేరియంట్, ఒకటి టాప్ వేరియంట్.